హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్ననే టీఎస్ వెబ్సైట్ వాళ్ళు ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 19 నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ కౌన్సిలింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మామూలుగా ఆల్ బోనఫైడ్స్ ఉండాలి. 6th to 12th వరకు బోనఫైడ్స్ ఉండాలి. టీసీ ఉండాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ అదే రియంబర్స్మెంట్ పర్పస్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ మన ర్యాంక్ కార్డు ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ మనం పెట్టుకొని సంథింగ్ 19th నుంచి 21st డేట్ వరకు మనం ఆన్లైన్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ అంటే బీసీ వాళ్ళకి 1200 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 600 రూపీస్ పెట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవాలంటే మనం ఎప్పుడు వస్తున్నాం, ఇప్పుడు మామూలుగా ఎలా అంటే, ఇప్పుడు ఎక్కడికైనా పోయే ముందు స్లాట్ బుక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అట్లా మనం ఎప్పుడు వస్తున్నాం, ఈరోజు 11:30కి వస్తామా, 12:30కి వస్తామా, అట్లా ఇటు ఆ స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న టైంకి మనం వెళ్ళి మన సర్టిఫికేట్స్ మొత్తం చూపించాలి. వాళ్ళు ఒరిజినల్స్ మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. వాళ్ళు లాగిన్ ఐడి ఇస్తారు. ఆ లాగిన్ ఐడి త్రూ మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మనం కాలేజ్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇచ్చుకోవాలంటే, ఫస్ట్ మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మామూలుగా ఇప్పుడు మన తెలంగాణలో టాప్ కాలేజ్ ఉంటాయి. మినిమం ఒక 100 to 150 కాలేజ్ మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి. పెడితేనే మీకు ఏదో ఒక రకంగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు జేఎన్టీయూ పెట్టుకోండి, ఓయూ పెట్టుకోండి. అట్లా ప్రియారిటీ ఒక 50 కాలేజ్ రాసుకోండి. ప్రియారిటీ ఫస్ట్ సిఎస్సి, తర్వాత డాటా సైన్స్, తర్వాత ఏఎంఎల్, తర్వాత ఈసీఈ, తర్వాత ట్రిపుల్ తర్వాత సివిల్, తర్వాత మెకానికల్. అట్లా అంటే ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా కాలేజ్ గురించి స్టడీ చేయాలి. స్టడీ చేసి మీ ర్యాంక్ ప్రకారం, సపోజ్ ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. 10,000 ర్యాంక్ వస్తే మీకు ఈజీగా టాప్ 10లో మేబీ సిఎస్సి వస్తుంది. టాప్ 10th ర్యాంక్ ఏదో కాలేజ్ ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో అట్లా అంటే ఫస్ట్ ఇట్లుంటుంది. మినిమం 100 కాలేజెస్ మీరు పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్తారు కదా, స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక లాగిన్ ఐడి ఇస్తారు. లాగిన్ ఐడితో మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత ఆప్షన్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఒక 5 day మనకి మాక్ అలాట్మెంట్ సీట్ వస్తుంది. మీకు ఈ కాలేజ్ ఓకేనా అని. సో మీకు అది నచ్చితే ఓకే, మళ్ళీ మీకు అలాట్మెంట్ రోజు అదే అలాట్ అవుతుంది. లేదు మీకు నచ్చట్లేదంటే మళ్ళీ ఒకరోజు ఛాన్స్ ఇస్తారు. మనం ఆ ఛాన్స్ రోజు మనం వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ కొత్త కాలేజ్ మనకు అలాట్ అవుతుంది. ఓకే, వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తాం కదా. వెబ్ ఆప్షన్స్ ఇవ్వగానే మనకు 5 day ఒక సీట్ అలాట్ అవుతుంది. అలాట్ అయిన తర్వాత మనము రిపోర్టింగ్ ఇవ్వాలి. రిపోర్టింగ్ అంటే సపోజ్ కాలేజ్ ఫీజు ఒక 1 lakh ఉందనుకోండి. సపోజ్ మీకు సిబిఐటి వచ్చింది. సిబిఐటిలో వచ్చేసి కాలేజ్ ఫీ వచ్చేసి 1,50,000 ఉంది. 1,50,000 అంటే మీకు 35,000 రియంబర్స్మెంట్ వస్తుంది. మిగతా రిమైనింగ్ పేమెంట్ మీకు చూపిస్తుంది ఆన్లైన్లో. సంథింగ్ 1,15,000, 1,20,000 మీకు పేమెంట్ చేస్తే మీకు సీట్ రిపోర్టింగ్ ఇచ్చుకోవాలి. రిపోర్టింగ్ జాయినింగ్ ఆర్డర్ తీసుకుంటే మీకు ఆ కాలేజ్ మీకు ఓకే అవుతుంది. మీకు ఆ కాలేజ్ నచ్చితే వెళ్ళిపోవచ్చు. లేకపోతే మనం సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయినా కూడా మనం ఈ కాలేజ్లో సిబిఐట్లో ఇన్ని కట్టాము కదా అనుకుంటే, సపోజ్ మనకు తర్వాత ఎంజీఐటీ వచ్చింది అనుకోండి, ఈ మనీ ఇటు రివర్ట్ అవుతుంది. అండ్ థర్డ్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో కూడా మీకు ఎంజీఐటీ కూడా నచ్చలేదు, తర్వాత విఎన్ఆర్కి వెళ్ళారు. ఆ ఎంజీఐటీ నుంచి మనకు విఎన్ఆర్కి రివర్ట్ అవుతుంది. మీకు థర్డ్ ఫేజ్ కూడా మీకు విఎన్ఆర్ నచ్చలేదు అంటే, మీరు మామూలుగా వెబ్సైట్ అక్కడికి మసప్తంగా ఎక్కడ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక లెటర్ ఇచ్చుకోవాలి. మేము ఇక్కడ పేమెంట్ చేసినాము, మాకు ఇంకా రివర్ట్ కాలేదు అంటే ఆ మనీ మీకు అప్పుడు రివర్ట్ అయిపోతాయి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి ఈ విషయం ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు కాలేజ్ ఫీ ఎంత ఉంటే అంత గవర్నమెంటే పే చేస్తుంది. మన బీసీ అండ్ ఈ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి, ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళకి, గురుకులాలో చదువుకున్న వాళ్ళకి, సంథింగ్ డిఆర్డిఓ కార్పొరేట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఫుల్ ట్యూషన్ ఫీ మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. మీ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏమున్నా ఒక హాస్టల్ ఫీ ఒక్కటి పే చేసుకుంటే సరిపోతుంది. అదే మామూలుగా
ఇంటర్ శ్రీ చైతన్య నారాయణ సంథింగ్ ప్రైవేట్ కాలేజ్ అయిన వాళ్ళకి ఓన్లీ ఎంసెట్ క్వాలిఫై అయితే ఒక 35,000 రియంబర్స్మెంట్ వస్తుంది. మిగతా పేమెంట్ మొత్తం బై స్టూడెంటే బై పేరెంటే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్. గవర్నమెంట్ కాలేజ్ చదువుకునే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్. ఫుల్ పేమెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ మంచి గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్ చదివిస్తే ఎంసెట్లో ఒక 50,000 ర్యాంక్ వచ్చినా కూడా మంచి మిడ్ లెవెల్ మిడ్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలన్నా కూడా మినిమం 10 lakhs అవుతాయి. ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ చదివితే మినిమం ఒక 2-3 lakhs అయిపోతుంది. మనకు ఖర్చు ఎక్కడ ఉంటుంది? ట్యూషన్ ఫీ మొత్తం గవర్నమెంటే కడుతుంది. ఏమున్నా మనం ఒక హాస్టల్కి ఒకటి పే చేసుకుంటే సరిపోతుంది. సో ఆలోచించండి, ఆలోచించండి. సో మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే టాప్ 50 కాలేజెస్, తెలంగాణలో టాప్ 50 కాలేజ్ గురించి మీకు లిస్ట్ ప్రిపేర్ చేస్తా. మీరు కూడా ఒక ప్రిపేర్ చేసుకోండి. ఏ స్టూడెంట్ యువర్ సెల్ఫ్గా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్ లిస్ట్. దాని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోండి.